ట్రావెల్ అంటే అంటే నేను నువ్వే కావాలో పెద్ద ప్రొడక్షన్ లెవెల్లో పెద్ద ఇన్వాల్వ్ అవ్వాలా నేను. ఎందుకంటే నేను అప్పుడు చిన్నోతో కూడా రాస్తున్నా ప్యారలల్గా. ఆయన తోడు నువ్వే కావాలి ఇంకా మరీ అసలు స్టామింగ్ స్పీడ్ కదా అలా. ఇప్పుడు ఒకసారి నేను అక్కడికి వస్తే ఎక్కడికి అన్నపూర్ణ పైన స్టూడియోలో నైట్ టైం ఆ పాడు చేస్తున్నారు. ఇది లైల్ ఆల్తో నైట్ ఎఫెక్ట్లో చేస్తున్నారు. అవును, అది చేసినప్పుడు వచ్చాను. తర్వాత ఇంకోసారి ఆ నైట్ టైం శుక్రియ సాంగ్, అది తర్వాత నైట్ ఆ ఇద్దరి మధ్యన సీన్ ఉంటుంది కదా, ఏది నువ్వేనా నాకు చెప్పుండొచ్చు కదా అనేది ఆ గోడ దగ్గరే. అది తెల్లారేకంగా నేను దాదాపు 1:00 2 దాకా తర్వాత వెళ్ళిపోయాను నేను. తర్వాత 4 దాకా చేశారు అది ఆల్మోస్ట్. నువ్వు వచ్చాక నేను డబ్బింగ్లో ఉన్నాను, రీ రికార్డింగ్లో ఉన్నాను. బాబు నెక్స్ట్ నువ్వు డైరెక్టర్, నెక్స్ట్ అందుకే నేను అన్నిట్లోనే ఉన్నాను. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది వరకటి రోజుల్లో స్క్రిప్ట్ రాసి డైలాగ్ వర్షన్ వినిపించేవాళ్ళు నిర్మాత, లేకపోతే డిపార్ట్మెంట్ అందరూ ఉండి వినేవాళ్ళు. సో నువ్వు రాసిన చదవడం కాదు, నువ్వు చూసింది మేము చూసేవాళ్ళం ఆ ట్రావెల్కి. అది మన పక్క రూమ్, మేము రాసే రూమ్ కాకుండా పక్కన ఇంకో రూమ్ ఉండదు, అందులో కూర్చునేవాళ్ళం సెట్టింగ్. సో అందుకే ఈ సినిమాకి మనం ప్రకాష్ రాజ్ కాకుండా ఎవరిని ఊహించుకోలేకపోయాం. ఆ డిక్షన్తో సహా డైలాగ్ చదివి చెప్పేటప్పుడు ఓకే ఆర్టిస్ట్ మీతో కాదు కానీ ఇతను ఫిక్స్ అయిపోయాడు. సో అందులో 22 సీన్స్ ప్రకాష్ రాజ్ కాకుండా ఎవరిని ఊహించుకోలేదు. అవును, 22 సీన్స్ గుర్తుంది నాకు. నేను అన్ని ఏంటంటే, నేను సెట్లో ఫస్ట్ మీరు హౌస్ సెట్ వేసిన తర్వాత అప్పుడు వెళ్ళి లొకేషన్ చూసి వచ్చారు, వచ్చి చెప్పారు నాకు అక్కడ హౌస్ అవుట్డోర్లో వేద్దాం అనుకుంటున్నాం అది ఇది అని. ఇది నానక్రామ్ కూడా వేసిన తర్వాత అప్పుడు అదే సెట్లో ప్రకాష్ రాజ్ వచ్చిన ఫస్ట్ డే నేనే కూర్చుని మొత్తం ఆ 22 సీన్స్ నేరేట్ చేస్తుంటే అతను తన హ్యాండ్ రైటింగ్తో రాసుకున్నాడు. అప్పుడు ఇంకా తెలుగు రాదు కానీ కన్నడలో రాసుకున్నాడు ఆయన మొత్తం అన్ని సీన్స్. గుర్తుంది నాకు, ఇది 22 సీన్స్ రాశాడు మొత్తం. అలాగే నాకు అది కూడా గుర్తు. నేను సుహాసిని గారితో సీన్ చేస్తుంటే వస్తే మీరు ఆ డైలాగ్ చెప్పారు, మంచివాడ చెడ్డవాడ అంటే కాదు మణిరత్నం. నాకు అంటే అందులో నేను రాసిన డైలాగ్ ఏంటంటే, అసలు మంచివాడ చెడ్డవాడ కాదు మొగుడు అంతే ఉంటుంది. దానికి మీరు మంచివాడ చెడ్డవాడ అంటే కింద ఇద్దరు మెట్ల మీద పైన తీస్తున్నారు మణిరత్నం అన్నట్టు. నేను గట్టిగా నవ్వు వస్తే బయటికి వెళ్ళిపోయాను నేను. ఫెంటాస్టిక్ ట్రావెల్. ఇంకా తర్వాత శాస్త్రి గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. నాకు బాగా గుర్తు ఏంటంటే, మీరు నాకు మద్రాసు నుంచి ఫోన్ చేశారు, ఏది ఆయన ఆ పాట రాశారు, ఏది ఊనవుచారు. అందులో నాకు బాగా నచ్చింది. అందులో అది ఏది పట్టపగలు ఎవరైనా రాత్రిని చూస్తారా, ఆ కురులు చూపిస్తే కాదనక చస్తారా. అసలు ఆయన దీనికి పడ్డ ప్రసవాస అంటే అన్నిటికీ అట్లాగే పడతాడు. ఇది ఈ పాట రాసి ఇది తీసుకుని ఊటీ వెళ్ళి షూట్ చేయాలి. ఎక్కడ న్యూజిలాండ్ నుంచి వచ్చాము, నాన్ స్టాప్ అంతా వర్క్ అంతా. సో అవతల శంకర్ మాదేవ్ వచ్చాడు కోటి స్టూడియోకి. నేను చెప్పి ఒత్తిడి చేయలేను. అల్టిమేట్గా మనం అందరం కోరుకునేది మంచి పాట రావాలి కానీ పాట రావాలని కాదు. ఏం చేయాలి, ఓకే పాట ఆపేయాల్సి వస్తుంది, రకరకాలుగా ఉంటుంది. అరే ఆగా వచ్చింది అది బిగిన్ చేసి అప్పుడు వరుస సరే పద బయలుదేరతాం అని పల్లవి బిగిన్ చేసి కార్లో రాసుకుంటూ వెళ్ళి, అందుకే నీకు అందులో పల్లవులు మొత్తం ఉండవు, అది ఎక్కడ మిస్ప్లేస్ అయింది. అదే ఆ కురులు చీకటిలో చిక్కుకుని అని, ఆ కురుల చీకటిలో చిక్కుకుని ఉంది. యాక్చువల్గా తర్వాత కంప్లీట్ చేస్తుంది, ఆ కురులు చూపిస్తే కాదనక చేస్తారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆయన రాసే ప్రతి లైన్కి మనం ఫాలో అవుతూ ఉండేవాడు. అల్టిమేట్గా తీసుకొచ్చి దీని పాట అని అంటాం కాదు. ఒక్క లైన్ రాసిన దానికి అసలు ఎక్సైట్ అయిపోయాడు. ఒక్కొక్క రోజు ఒక్క లైనే అంతే. తను చాలా రకరకాలు రాసి అక్కడ పెట్టేవాడు. ఇటు మని బాగుంది కదా, వాళ్ళు చేయడం బాగుంది కదా, దిగుతుంది రాదు, గాలిపటం కాకనా అంట, అది ఈ మాట చాలు, ఇది అయిపోయింది. చరణం అయిపోతే అప్పుడు పల్లవికి వెళ్ళటం. ఫస్ట్ చరణం కంప్లీట్ చేశాడు, గాలిపటం కాకనా అందా రాసి, అది నా రైటింగ్. చాలా నోస్టాల్జిక్ ఉంది ఇది వెనక్కి వెళ్తుంటే అసలు. నాకు మొన్న యోగేశ్వర్ తీసుకొచ్చి ఇస్తే పట్టుకున్నప్పుడు శాస్త్రి గారి చెట్టు పట్టుకుని కాగితాలు కదా, టు అండర్స్టాండ్ ద ఫీలింగ్ అని ఇమీడియట్గా అతను హగ్ చేసుకుని వెరీ వెరీ ఇమోషనల్.
తొందరపడ్డాడు. పాటలు ఇటుకి ఇచ్చాడు కానీ మనిషి ఇట్లకి వెళ్ళిపోయాడు. ఈ సినిమా ఎంత గొప్పగా రావడానికి మనకి వెంకటేష్ కూడా తన కాంట్రిబ్యూషన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఆయన అలా ప్రతి సీను ఏమంటారు మీకు గుర్తుంది కదా, మొత్తం డైలాగ్ అయిపోయిన తర్వాత ఫుల్ రీడింగ్ ఇస్తే 2-3 సార్లు రీడింగ్ తీసుకున్నాడు. మళ్ళీ చెప్పి ఇంకోసారి చెప్పాను. అంత అంటే అంత అంత ఏమంటారు దాని లోపలికి ఆయన ఇంజెక్ట్ చేసేసుకుని చేశాడు. నాకు ఇప్పటికీ గుర్తు ఆఖరి రోజున తను ట్రైన్ ట్రావెల్ సీన్ ఒకటి తీసాం. హైదరాబాద్లో బయలుదేరి నల్గొండ దాకా వెళ్ళి తిరిగి రావటం. అంటే ఫస్ట్ సీన్ లాస్ట్కి చేశాడు. అయిపోయింది. వాడు ఆఖరి రోజు పాటు గుమ్మడికాయ కొట్టారు. అప్పుడు అయిపోయింది కిషోర్. అంటే వీ నెవర్ రియలైజ్ వీ షార్ట్ ఇట్ ఇన్ 85 days టోటలీ. బట్ ఆల్ ఇన్ 85 days చేయడానికి 3 గంటల 14 నిమిషాలు సినిమా ఉంది. ఫైనల్గా 3 గంటలకి తీసుకొచ్చింది. 3 గంటల 9 నిమిషాలు రిలీజ్ చేసాం. బట్ ఇప్పుడు యూట్యూబ్లో ఉంది 3 hours ఉంది కదా, 3 hours 4 minutes ఉంటుందా? అంటే బహుశా సెన్సార్ అవన్నీ ఉన్నాయి అనుకుంటా. సుహాసిని సీన్ గురించి ఎంత కాంట్రవర్సీ ఉండేది రిలీజ్ అయినప్పుడు. ఎందుకంటే ఫ్యాన్స్ వాళ్ళందరికీ ఆ సీన్. మీరు ఒక్కడే భయపడలా, నేను భయపడి అసలు నేను ఎలాగోలా కట్ చేసేద్దాం ఏదండి, ఏం కాదు నువ్వు ఈ వారం రోజులు వదిలే చెప్తాను నువ్వు అన్నారు. లేదు నాకు అది ఏమంటారు నైట్స్ నాకు ఫోన్ చేశారు మీరు రాత్రి 11ంటికి 11:30కి. నేను రూమ్లో ఉంటే అప్పుడు ల్యాండ్లైన్ కదా, ల్యాండ్లైన్ ఫోన్ చేసి ఈ సీన్ చదువుతున్నాను, ఈ డైలాగ్ చాలా బాగా రాశాను, అది చాలా ఫీల్ అయి చెప్పారు నాకు. ఇప్పుడు కూడా నువ్వు మంచి డైలాగ్ రాసినా అట్లాగే చెప్పేవాడు. గుండెలో అన్నమాట, కళంలో చూడాలి కావాలి. తర్వాత అమ్మ ఒక అంజలి మంచి మాట వచ్చింది, మంచి డైలాగ్ వచ్చింది చెప్పడం. ట్రావెల్ వాజ్ డిఫరెంట్. అవి ఇప్పుడు అసలు చాలా ఫేమస్ లైన్స్ అయిపోయాయి. అప్పుడు మనం మాత్రం ఎంజాయ్ చేసిన లైన్స్ అవి. చూస్తా 4 అయిపోయింది. 24 సార్ 25 సెప్టెంబర్ 6కి. ఇది 25వ సంవత్సరం సెలవు. ఇది చాలా మందికి స్ట్రెస్ బస్టర్ సార్ ఈ సినిమా. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఈ సినిమా మనం ఒక ప్రివ్యూ రామనాయుడులో వేసాం సార్. నాయుడు గారి ఫ్యామిలీ అందరికీ వేసాం. మీరు, నేను, భాస్కర్ గారు కూడా. సినిమా అయిన వెంటనే బయటకు వచ్చి వెంకటేష్ గారి వైఫ్ చెప్పారు అన్నమాట, ఏమని నెక్స్ట్ జనరేషన్స్కి ఇది వరకంటే ఇప్పుడు మనం అంత గుండమ్మ కథ మిస్ అన్న ఎలాగే మనం మళ్ళీ రీవిజిట్ చేసి మనకి ఎప్పుడు మనసు బాగోపోయిన ఎలా చూస్తామో అలాగా డౌన్ ది లేన్ ఒక 15-20 years తర్వాత ఈ సినిమాని మళ్ళీ రీవిజిట్ చేసి చూస్తారు అందరూ ఈ సినిమా గురించి అని ఆవిడ ఆ మాట చెప్తే నేను అంటే జెన్యూన్ చెప్పి నేను నమ్మలేదు. ఎందుకంటే నేను అంత దూరం నేను చూడలేదు. అందుడు మనమే రాసి ఉన్నాం కూడా కదా, అది మనకి తెలియదు కదా అది. సో అది ఆవిడ చెప్పింది ఇప్పుడు అందరు చెప్తుంటే నేను చాలాసార్లు ఆవిడ తెలుసుకుంటాను. నాకు ఇది 4K చేసిన తర్వాత ఆ థియేటర్కి వెళ్ళి లేకపోతే క్యూర్కి వెళ్ళి వాళ్ళు ఎవరితో నువ్వు నచ్చావు నిర్మాత అంటే ఇప్పుడు కూడా గౌరవంగా చూస్తాను. నన్ను వచ్చి సార్ మీ సినిమా ఎన్నిసార్లు చూసాము, స్ట్రెస్ బస్టర్ సార్, ఇప్పుడు కోరుకుంటూ ఇదే చూస్తాం. నన్ను ఎవరో 9 సంవత్సరాల పిల్లాడు వాడు తాతగారు ఫోన్ చేయించాడు. వాడు కథ ఏం అర్థం అవుతుందండి అన్నా నేను. సార్ అన్ని సినిమాలు చూస్తాడు, నువ్వు నన్ను వచ్చావు రాగానే ఇప్పుడు చూస్తానంటాడు. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ మనోడు. దట్ గివ్స్ యూ సో మచ్ సాటిస్ఫాక్షన్ హ్యావింగ్ ఎంటర్టైన్ పీపుల్. అందరూ ఒకసారి కథ సాంగ్ పాపం ఎంత ఇబ్బంది పెట్టారు శాస్త్రి గారు. కానీ దారుణం సార్ 10 days తర్వాత ఫస్ట్ రాసిన వెర్షన్ నేను చదివి వినిపిస్తే చాలా బాగుందని తెగ తిట్టాడు మన ఇద్దరిని. ఫస్ట్ రాశాను ఇదని నన్నైతే మామూలుగా తిట్టలేదు. నువ్వు నీ చేదస్తు నువ్వు కిషోర్కి ఇద్దరు కలిపి నా దుంప తెంపేశారు. అసలు మీకు క్లారిటీ ఉందండి. నాకు గుర్తుంది ఫస్ట్ పల్లవి ఏది ఉంటుంది ఒక్కసారి చెప్పలేవా? అవును ఇది పైన ఉంది సార్, ఒక్కసారి చెప్పలేము. ఇది ఫస్ట్ అదే ఫస్ట్ పల్లవి కాపీ చేసింది తను రాసిన డేట్లు. ఇదిగో ఫస్ట్ పల్లవి ఒక్కసారి అయిపోయింది కదరా, ఫస్టే రాసా కదా, ఎదురుగానే ఉంటుంది. అంటే సినిమా కథ మొత్తం ఇందులో ఉంటుంది. ఫస్ట్ చూడండి సార్ 4 లైన్లు అవే ఉన్నాయి. చెంత చేరి పంచుకోవా ఆశని శ్వాసని, మన గుండె గుప్పెడంతా తన ఊహ ఉప్పినంత, ఉదిగుండ మనకే వదిలేయమంటూ బతిమాలుతున్నవే. ఆ 4 lines వాడాం సినిమాలో కూడా. అన్యాయం కదా.
సరే 10 days మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి బెస్ట్ పార్ట్ ఏంటంటే అగైన్ నాట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఎనీబడి, ఆయన రాసిన ప్రతి పాట తీసుకొని